సొంత దేశమే తమను మోసం చేసిందని తమిళనాడు మత్స్యకారులు మండిపడుతున్నారు. తమిళనాడుకు చెందిన కచ్చదీవిని 1974లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చేసింది. అలా ఇచ్చేయడానికి ప్రభుత్వానికి కొన్ని రహస్య అవసరాలు ఉంటే ఉండొచ్చు. కానీ కచ్చదీవులపై ఆధారపడి వేలాది సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న తమిళనాడు గంగపుత్రుల జీవితాలు మాత్రం సర్వనాశనమైపోయాయి. ఇప్పుడు చేపల వేటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తారన్న గ్యారంటీ పోయింది. కారణం శ్రీలంక సైనికుల దాష్టికాలే. ఒకప్పటి తమ కచ్చదీవిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ల గుండెలు ఆక్రోశంతో మండుతున్నాయి, ఆగ్రహంతో రగులుతున్నాయి, కక్షతో రాజుకుంటున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమని అధికారంలోకి తీసుకొస్తే ఆకాశంలోని చందమామని తెచ్చిచ్చేస్తామని చేతికి ఎముకలేని రాజకీయ మహారాజులు హామీలు ఇస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తే ఇంటింటికి ముత్యాలహారాలు పంచిపెడతామని కూడా ఎరవేస్తారు. జీవించినంతకాలం అధికారం తమకే అప్పగిస్తే ఇంటికో పెట్రోల్ బావి తవ్వించి ఇస్తామని ఊరిస్తారు. ఇలాంటి ఆర్భాటాలు తమిళనాడులో మరీ ఎక్కువ. ఇప్పుడు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలతోనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ హామీల్లో ఇప్పుడు అతి ముఖ్యమైనది కచ్చదీవి. దేశాలు ప్రాంతాలను చీల్చడంలో పెద్ద మనుషుల ఒప్పందాలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం చచ్చిబతుకుతున్నారు. కచ్చదీవి అదే కోవకు చెంది ప్రస్తుతం వేలాదిగా తమిళ జాలర్లు నిత్యం దాడులను ఎదుర్కొంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేదెవరు? ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పార్టీలు చేస్తున్న ప్రచారాలకు కచ్చదీవికి తీర్పు దొరుకుతుందా? పార్టీలు ఏమంటున్నాయి? కేంద్రం దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఇది చూడాలంటే రండి అసలు కచ్చదీవు ప్రత్యేక స్టోరీని చూద్దాం. తమిళనాట ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. తమను గెలిపిస్తే చాలు కలర్ టీవీలు, ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తామంటూ తమిళ పార్టీలు పోటీ పడి మరీ హామీలు గుప్పించడం మామూలే. అధికారంలోకి రావడం కోసం ఏ హామీనైనా ఉచితంగా ఇవ్వొచ్చు అనేది తమిళ పార్టీలు రాజధర్మంగా భావిస్తాయి. తమిళనాడులో అన్నా డిఎంకే, డిఎంకేలలో ఒక్కోసారి ఒక్కో పార్టీని ఎన్నుకునే సంప్రదాయం ఉంది. ఆ లెక్కన ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న అన్నా డిఎంకేని పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్న డిఎంకేకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలి. అయితే సర్వే జనుల ఆరాలో కొత్త లెక్క తేలింది. ఈసారి కూడా అన్నా డిఎంకేకే జనం పట్టం కడతారని సర్వేలో తేలింది. ఎందుకంటే ఈసారి గనక ఓడితే డిఎంకే మళ్లీ పుంజుకోవడం కష్టమే. దానికి కారణం లేకపోలేదు. డిఎంకే అధినేత కరుణానిధి ఇప్పటికే కదల్లేని స్థితిలో ఉన్నారు. పార్టీ తరపున ఓటర్లను ఆకర్షించగల గ్లామర్ కరుణానిధిదే. ఆయన తర్వాత పార్టీకి 10 ఓట్లు తెచ్చిపెట్టగల నాయకులే లేరు. అందుకే ఇప్పుడు డిఎంకే భయపడుతోంది. ఆ భయంలోంచే తమిళ ఓటర్లకు గేలం వేశారు కరుణానిధి. తమని అధికారంలోకి తెస్తే శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకుని తమిళ జాలర్ల కళ్లల్లో ఆనందాన్ని చూస్తానని నల్ల కళ్లద్దాల కరుణానిధి హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారుల గుండెల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతంలోని మత్స్యకారుల ఓట్లు తక్కువేమీ కాదు. కచ్చదీవులను ఆయన ఎలా స్వాధీనం చేసుకుంటారనేది అన్నా డిఎంకే ప్రశ్న. అన్నా డిఎంకే ఒక్కటే కాదు, ప్రజా సంఘాలు, మేధావులు సైతం కరుణానిధి హామీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిధిలోని అంశంపై కరుణానిధి హామీ ఇవ్వడం జనాన్ని మోసం చేయడమేనని సీనియర్ పాత్రికేయుడు గోటేటి వెంకటేశ్వరరావు అంటున్నారు. ఇది సామాన్య ప్రజల్ని మభ్యపెట్టడమే. అది కచ్చదీవు తీసుకొస్తాము, ప్రొహిబిషన్ తీసుకొస్తాము అనేది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెప్పకుండా వీళ్ళు ఓట్ల కోసం ఇలా చేస్తున్నారు. ఈసారి ఫ్రీగా ఏది అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈసారి ఇలాంటివన్నీ చేస్తున్నారు. పెట్రోల్ ఇస్తాము, కచ్చదీవు ఇస్తాము, ఇవన్నీ జరగకపోవచ్చు. జాలర్ల సమస్య తీర్చవలసింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఏం లేదు. సెంట్రల్ టు శ్రీలంక చేసుకోవాల్సిన పని. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఈ సమస్యనే ఇప్పుడు ప్రధానంగా శ్రీలంక సమస్యను తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు రాజీవ్ గాంధీ హత్య కేసు, ఈ కచ్చదీవు అనేది. ఒకసారి మనం కచ్చదీవు అనేది వాళ్ళకి ఇచ్చేశాక మళ్ళీ తీసుకోవాలి అనేప్పుడు దానికి ఒక ఇంటర్నేషనల్ లా అంతా ఉంది. అది పెద్దవాళ్ళు కూర్చుంటేనే. మనలో ఉన్న కాశ్మీర్నే మనం కాపాడుకోవడానికి చాలా నానా ఇబ్బంది పడుతున్నప్పుడు కచ్చదీవు అనేది తీసుకొని మేము వస్తాం అనేది హాస్యాస్పదమైంది. ఇది గత 20 ఏళ్ళుగా వింటూనే ఉన్నాం. ఇద్దరు చెరొకసారి చెప్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు అది జరగలేదు.
జాలర్ల సమస్య అంటారా, అది జాలర్లు ఎక్కువ చేపలు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళు రిస్క్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు పట్టుకోవడము, మన వాళ్ళని విడిపించుకోవడము, ఇది మామూలు అయిపోయింది. ఇది మనకి అది పెద్ద సమస్యగా పరిగణించవలసిన విషయం కాదు. అది ఇవన్నీ ఊరికినే జనం కోసం చెప్పడమే కానండి. అదే ఇదివరకు అయితే అందరూ కలిసి అక్కడ సెంట్రల్లో కూడా హంగ్ కాబట్టి వీళ్ళు ఒకసారి బెదిరించడం, వాళ్ళకు ఉత్తరం రాయడం అలాంటివి జరుగుతుంది కానీ ఈ దిశగా ఇంతవరకు అయితే కాంక్రీట్గా ఎవరో ఒక స్టెప్ తీసుకున్న ఇది లేదు. ఇది చెయ్యాలి, వీళ్ళు చేయాలంటే వీళ్ళ అవసరం సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే దానికి ఏదైనా చేస్తారేమో కానీ లేకపోతే అది జరిగే పని లేదు. జరిగే పని కాదు అది. ఇదే మాట చాలాసార్లు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పారు, ఇది ఇంటర్నేషనల్లా మనం ఏం చేయడానికి లేదు అని. నిజానికి 1974లో కచ్చదీవులను శ్రీలంకకు రాసిచ్చినప్పుడు తమిళనాడులో డిఎంకేనే అధికారంలో ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నది కరుణానిధే. అయితే అప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీతో తనకున్న అవసరాల దృష్ట్యానే ఆయన కచ్చదీవుల కోసం చిత్తశుద్ధితో పోరాడలేదన్నది గంగపుత్రుల సంఘం ఆరోపణ. 2010 నుంచి కచ్చదీవుల పునఃస్వాధీన ఉద్యమ సంఘం వివిధ వేదికలపై ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. పాలకపక్ష ఎంపీలు, మంత్రులను కలిసి మెమొరండాలు సమర్పిస్తూనే ఉంది. తమిళ జాలర్లను కచ్చదీవుల దగ్గర శ్రీలంక సైనికులు అరెస్టు చేయడం సర్వసాధారణమైపోయింది. గత ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో తమిళ జాలర్లను శ్రీలంక ఆర్మీ అరెస్టు చేసినప్పుడు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తమిళనాడు వచ్చారు. నాగపట్టణం సందర్శించిన సుష్మా స్వరాజ్కు కచ్చదీవుల సమస్య గురించి బాధితులు వివరించారు. అంతా విన్న సుష్మా స్వరాజ్ తమిళనాడు నుంచి ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేకపోవచ్చు, కానీ నేను తమిళనాడు ఎంపీగా మీ వాణిని పార్లమెంట్లో వినిపిస్తాను, కచ్చదీవుల సమస్య పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. ఆ హామీతో గంగపుత్రులు పొంగిపోయారు. 2013లో రాజ్యసభలో కచ్చదీవుల గురించిన చర్చలో తమిళనాడుకు చెందిన అన్నా డిఎంకేలతో పాటు సిపిఐ సీనియర్ నేత రాజా కూడా కచ్చదీవుల విషయంలో తమిళనాడు జాలర్లకు న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టారు. Congress consider that this country is the zamindari of the Congress party. Congress government statement in Supreme Court last Friday has once again proved that whether it is genocide of Tamils in Eelam, attack of Tamil Nadu fishermen by Lanka or retrieval of Kachadivu, Congress party is anti-Tamil Nadu. People of Tamil Nadu will teach Congress party and whoever aligns with it a befitting reply in the coming Lok Sabha election. The reopening of Kachadivu agreement, renegotiation of the Kachadivu agreement. Number 3, if government fails to do that, government has the option to go to International Court of Justice. The government in its affidavit has said that Kachadivu has never been an Indian territory. I'd like to point out when India got its independence, the island had a survey number of 1250 in Ramanathapuram in Tamil Nadu. It belonged to the Ramanathapuram Zameen. Okay. వారితో పాటు నాటి ప్రతిపక్ష ఎంపీగా వెంకయ్య నాయుడు కూడా కచ్చదీవులు తమిళనాడుకు చెందినవే అన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, తమిళ జాలర్లకు న్యాయం చేసేలా యూపీఏ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Proved beyond doubt that this Kachadivu was part of Ramanathapuram Jamin. I request the government, please understand the sentiments, call an all-party meeting about the renegotiation about the Kachadivu and then revise your stand in the Supreme Court where you have filed a wrong affidavit. There is a reaction across the country. ఇప్పుడు ఇదే వెంకయ్య నాయుడు పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి కచ్చదీవుల విషయంలో నాడు వెంకయ్య చేసిన డిమాండ్ను ఇప్పటి బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందా? ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ వెంకయ్య నాయుడు ఇలానే వ్యవహరించారు. ప్రతిపక్ష ఎంపీ హోదాలో ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్య నాయుడు అధికారంలోకి రాగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇష్టాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఇప్పుడు ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. కచ్చదీవుల విషయంలో కూడా వెంకయ్య ఇలానే వ్యవహరిస్తారా లేక చిత్తశుద్ధితో వ్యవహరిస్తారా అని తమిళనాడు గంగపుత్రులు ఎదురు చూస్తున్నారు. కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది అసలు భారత ప్రభుత్వానికి సాధ్యం కాదా అన్నది తేలాల్సిన ప్రశ్న. జాలర్లు చెబుతున్న దాన్ని బట్టి శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం లేదన్నది నిజమైతే ఆ ఒప్పందానికి విలువే లేదు. అప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా భారత్కు అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే దీవులను స్వాధీనం చేసుకోవాలన్న చిత్తశుద్ధి ఉండాలంతే. అసలు భారత్లో అంతర్భాగాలైన కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమిత భూభాగాల కోసమే పోరాడుతున్న భారత ప్రభుత్వానికి కచ్చదీవుల గురించి ఆలోచించే సమయం ఉందా అని. శ్రీలంక సైనికుల దాడుల్లో చనిపోయిన గంగపుత్రుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమకారులు కోరుతున్నారు. లంక సేనలు రకరకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
ఒక్కోసారి మత్స్యకారులు లొంగిపోవడానికి సిద్ధంగా చేతులు పైకెత్తినా లంకసేనలు కాల్చి చంపేసేవని, అమాయక గంగపుత్రులను చిత్రహింసలకు గురిచేసి సముద్రాల్లోకి నెట్టివేసేవారని ఆరోపించారు. అరెస్టు చేసిన గంగపుత్రులకు సంబంధించిన చేపల వలలు, మరపడవలను సైతం ధ్వంసం చేసి పైశాచికానందం పొందేవారన్నది గంగపుత్రుల ఆరోపణ. 1.5 కిలోమీటర్ల వైశాల్యంలో 285 ఎకరాల విస్తీర్ణం కలిగిన కచ్చదీవులు భారత్కు చాలా అవసరం. ప్రత్యేకించి భారత జాలర్లకు ఇదో బంగారు ఖని. ఏడాది పొడవునా టన్నుల కొద్దీ చేపలు దొరికే కామధేనువు లాంటిది. అందుకే మరి ఇక్కడి గంగపుత్రులు ఇంతటి విలువైన దీవిని ఎవరికో రాసిచ్చేయడంపై మండిపడుతున్నారు. తమిళనాడులో ప్రస్తుత పాలకపక్షం అన్నాడీఎంకే కచ్చదీవుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ విజ్ఞాపన పత్రాలు సమర్పించారు ఉద్యమకారులు. ప్రత్యేకించి దూకుడుతో వ్యవహరించే నరేంద్ర మోదీ తలుచుకుంటే కచ్చదీవులు తమకు తిరిగి కైవసం అవుతాయని గంగపుత్రుల సంఘం నమ్ముతోంది. తమిళ రాజకీయ పార్టీలు కచ్చదీవుల విషయంలో తమకు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప తమ కోసం చిత్తశుద్ధితో పోరాడడం లేదన్నది గంగపుత్రుల ఆక్రందన. కేంద్ర ప్రభుత్వం నిజంగానే కదిలితే, కచ్చదీవులను నిజంగానే స్వాధీనం చేసుకోగలిగితే తమిళ గంగపుత్రులకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే. సాగరాన్నే నమ్ముకున్న నిరుపేదల బతుకులు మళ్లీ ఆనంద డోలికల్లో మునిగి తేలుతాయి. ఆ మంచి రోజుల కోసమే నిత్యం గంగమ్మకు కోటి దండాలు పెట్టుకుంటున్నారు గంగపుత్రులు. తమ కన్న తల్లి ఆశీస్సులు ఉంటే తమకు న్యాయం జరుగుతుందన్నది ఆ మనుషుల ఆశ, నమ్మకం. తమ నోటికాడి కూడును తన్నేశారని తమిళ జాలర్లు ఆగ్రహంగా ఉన్నారు. తమ కంచంలోని అన్నాన్ని దోచుకుపోయి ఎక్కడో ఉన్న సింహళులకు పెట్టడం ఏంటని వారు నిలదీస్తున్నారు. శ్రీలంకకు రాసిచ్చిన కచ్చతీవులను తిరిగి స్వాధీనం చేసుకుని తమకు అప్పగించాలని తమిళనాడు మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. భారత్, శ్రీలంకల మధ్య తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ దీవే కచ్చదీవి. తమిళనాడులోని రామేశ్వరానికి, శ్రీలంకలోని జాఫ్నాకి మధ్యలో ఉంది ఇది. తమిళనాడుకు 10 మైళ్ల దూరంలో ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు మారు పేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్ట పోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుంచి తమిళ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికా దళాలను ఇక్కడ మోహరించింది. అందుకు కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎల్టీటీఐ తీవ్రవాదులకు ఇది షెల్టర్గా ఉండేది. అందుకే ఇటువైపు నావికా దళాలను మోహరించి ఇటువైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. కచ్చతీవుల వైపు వచ్చే తమిళ మత్స్యకారులపై లంక నావికాదళ దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారన్న సాకుతో చాలా మంది జాలర్లను లంక దళాలు కాల్చి చంపేశాయి. 1983 నుంచి ఇప్పటిదాకా 500 మందికి పైగా తమిళ జాలర్లను శ్రీలంక దళాలు పొట్టన పెట్టుకున్నాయి. కనీసం 3000 మందికి పైగా మత్స్యకారులు లంక ఆర్మీ దాడిలో శాశ్వత వికలాంగులుగా మిగిలాడు. వందలాది మంది గంగపుత్రుల ఆచూకీ తెలియడం లేదు. వందలాది మందిని లంక ఆర్మీ తమ జైళ్లలో నిర్బంధించింది. మరికొన్ని వందల మందిని అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. వేలాది సంవత్సరాలుగా తమ హక్కుగా ఉన్న దీవులను తమకి కాకుండా చేసిన భారత ప్రభుత్వంపై తమిళ గంగపుత్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక ఈ కచ్చదీవి విషయానికి వస్తే ఈ దీవి భారత్దే అనటానికి అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారులో కచ్చతీవులు భాగమేనని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథపురానికి చెందిన రాజు సేతుపతి పాలనలోనూ ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ స్వాతంత్ర్యం వచ్చాక స్వతంత్ర భారత పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు అధీనంలోనే ఉన్నాయి. 1605లో రామనాథపురాన్ని ఏలిన సేతుపతి రాజు హయాంలో 69 గ్రామాలు 7 దీవులను పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి. రామనాథపురం ఆస్థానంలో కచ్చదీవి ఆర్థిక లెక్కల ఆడిటింగ్ కోసం ప్రత్యేక విభాగమే ఉంది. 1822లో కచ్చదీవులను ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు రామనాథపురం ఆస్థానంలో పత్రాలు ఉన్నాయి. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కచ్చదీవులను శ్రీలంకకు రాసిచ్చేశారు. అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే ఇందిరాగాంధీ తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం, తమిళనాడులోని కరుణానిధి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు. 1974 సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం, ఈ ఇరు ప్రభుత్వాల యొక్క చర్చల మేరకు ఆ కచ్చదీవు అనే ఓ ప్రాంతాన్ని శ్రీలంకకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేకమైన సమస్యలు రావడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులకి జీవనోపాధినటువంటి ఈ యొక్క చేపల పరిశ్రమే వాళ్ళ యొక్క జీవనాధారం. అది తప్పితే వాళ్ళకి ఇంకెటువంటి ఆధారం లేదు. వారు ఆ 1974 సంవత్సరానికి ఈ ఒప్పందం వీళ్ళ యొక్క నాయకత్వంలో జరగలేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చల మీద జరిగినాయి. కానీ జాలల నాయకులను, వీళ్ళ యొక్క పెద్దలను కూర్చోబెట్టి చేసినట్టయితే వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చెప్పుండేవాళ్ళు. అలా జరగలేదు. వీళ్ళకే వీళ్ళు స్వతంత్రంగా తీసుకున్నారు. బాధితులు వచ్చేసి మత్స్యకారులు అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కువగా కచ్చదీవుకి వెళ్ళినప్పుడు శ్రీలంక నేవీ అయితేనేమి, శ్రీలంక మత్స్యకారులు అయితేనేమి వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళని హింసించడం జరుగుతుంది. కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. వీళ్ళు తీసుకెళ్ళిన బోట్లు లక్షలాది రూపాయలు ఖర్చులు. ఇప్పుడు బోటు కావాలంటే 60 లక్షల రూపాయలు. అటువంటి బోట్లందరూ కూడా ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీని పాపం ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రెండు దేశాల ప్రధానుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత పార్లమెంటులో ఆమోదం పొందనేలేదు. ఇప్పుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కచ్చదీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునర్పరిశీలించాలని, కచ్చదీవులను తిరిగి భారత ఆధీనంలోకి తీసుకురావాలని తమిళ జాలర్లు పట్టుబడుతున్నారు. కచ్చదీవులపై హక్కుల కోసం ఓ సంఘాన్ని నెలకొల్పి ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సీతయిన్ మైంధాన్ నాయకత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. కచ్చదీవులను శ్రీలంకకు ఇష్టారాజ్యంగా ఇచ్చేయడానికి ఇందిరాగాంధీకి ఏం హక్కు ఉందని మైంధాన్ నిలదీస్తున్నారు. This island Kachativu, an Indian territory, was then gifted by Mrs. Indira Gandhi, the then Prime Minister of India, to her family friend Mrs. Bandaranaike, the then Prime Minister of Sri Lanka, during the year 1974, thinking as if the Kachativu Island is her own property inherited from her grandfather Motilal Nehru via her father Jawaharlal Nehru. రెండు దేశాల పెద్దలు కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే మత్స్యకారుల జీవితాలను నాశనం చేశారని మైంధాన్ ఆరోపిస్తున్నారు. నిజానికి 1974లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల పర్యాటకులు, మత్స్యకారులు కచ్చదీవులకు ఇష్టానుసారం రావచ్చు, పోవచ్చు. ఇందుకోసం ఎవరూ రెండో దేశపు అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ వెసులుబాటును శ్రీలంక ఆర్మీ తోసిపుచ్చుతోంది. కచ్చదీవుల వైపు వచ్చే తమిళ జాలర్లను నానా హింసలు పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శ్రీలంక ఇలా ఒప్పందాన్ని ఉల్లంఘించాక భారత ప్రభుత్వం చేష్టలు అడిగినట్లు మౌనంగా ఉండడంలో అర్థం లేదన్నది మత్స్యకారుల ఆరోపణ. మైంధాన్ అనుమానం ఏంటంటే
శ్రీలంకలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఏర్పాటుకు శ్రీలంక ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందని తెలియటంతో పాకిస్తాన్ను పక్కలో బల్లెంలా శ్రీలంకలో ఎందుకు పెట్టుకోవటమని అనుకున్న ఇందిరాగాంధీ దాన్ని బ్రేక్ చేయడానికే శ్రీలంక కోరిన విధంగా కచ్చతీవులను వదులుకోవటానికి సిద్ధమయ్యారని మైన్ధాన్ వాదన. అటు శ్రీలంకలోనూ రాజకీయంగా వెనుకబడుతోన్న బండారి నాయకే పేరు ప్రతిష్టలను మూట కట్టుకోవడానికే నెహ్రూ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకొని ఇందిరాగాంధీ చేత ఒప్పందం చేయించుకున్నారని మైన్ధాన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కన్నా పెద్ద ప్రమాదం చైనా రూపంలో పొంచి ఉన్న సంగతిని ఇప్పటి ప్రభుత్వం గుర్తించాలంటున్నారు మైన్ధాన్. కచ్చతీవులకు వెళ్లి వచ్చే తమిళ జాలర్లు కూడా శ్రీలంక నావికా దళాల బోట్లలో చైనా సైనికులను చూసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీలంకలో 1,00,000 మందికి పైగా చైనా సైనికులు ఉన్నారని, అది ఏ క్షణంలో అయినా భారత్కు ముప్పేనని మైన్ధాన్ హెచ్చరిస్తున్నారు. మరోపక్క కొలంబో కేంద్రంగా లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు సైతం శిక్షణ పొందుతున్నారని, ఈ ఉగ్రవాదులు కూడా కచ్చతీవులను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ఆరంభిస్తే భారత్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కచ్చతీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి దీవులను స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో అది భారత సార్వభౌమాధికారానికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని గంగపుత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించాలని కూడా వారు సూచిస్తున్నారు. కచ్చతీవుల్లో అటు హిందూ దేవాలయాలతో పాటు సెయింట్ ఆంథోనీ చర్చ్ కూడా ఉంది. క్రైస్తవ పండుగతో పాటు హిందూ జాతరకు తమిళనాడు నుంచి ఏటా వేలాది మంది కచ్చతీవులకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తమిళనాట ఎన్నికల పుణ్యమా అని కచ్చతీవుల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అదే గంగపుత్రుల్లో కోటి ఆశలు రేపుతోంది. ఇది 2 పార్టీల మధ్య సమస్య కాదు, 2 రాష్ట్రాల మధ్య సమస్య అంతకన్నా కాదు, 2 దేశాల మధ్య అంతర్యుద్ధం. ఎన్నికలు ముగిశాక పార్టీలకు పరిష్కారం దొరికిన జాలర్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అసలు మనదైన కచ్చదీవి తిరిగి మనకు అందుతుందా? ఇది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వెలువలాడుతుంది. చెన్నై నుండి కరెస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ. ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడతాయి. వారి తలరాతల్ని మార్చేస్తాయి, జీవితాలను భగ్నం చేస్తాయి. కచ్చతీవుల విషయంలో తమిళనాడు జాలర్ల పరిస్థితి అలానే అయింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. స్టే ట్యూన్డ్.